కేటీఆర్ పై వ్యక్తిగత కక్ష లాంటిదేమీ లేదని, ఆయన తప్పులను మాత్రమే ఎత్తి చూపిస్తున్నా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మహేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తండ్రిపై ఆధారపడని హిమాంశును అని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలంటున్న కేకే మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేతకు సంబంధించినటువంటి కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్లో 2019లో కానీ 2023లో కానీ కొన్ని అంశాలని దాచిపెట్టి ఆయన పెట్టారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి హైకోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితుల్లో సార్ ఏంటి మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అక్కడ లేవనెత్తినటువంటి అంశాలేంటి, ఏ అంశాలని ఆయన ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురాలేదు? నాకేం ఇబ్బంది లేదు, చట్టానికి ఇబ్బంది. వ్యక్తిగతంగా కేటీఆర్కు నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏదైతే భారత రాజ్యాంగంలో కొన్ని అధికారాలను వాళ్ళు పొందుపరిచినరో అందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లోబడే అది ఏదైతే చట్టాలను చేస్తుందో ఆ చట్టాలకు లోబడి అందరం కూడా నామినేషన్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం అందులో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజా జీవితంలో మనం అడుగుపెడుతున్నప్పుడు మనకున్న మంచి చెడ్డలేంటి అంటే మన పైన కేసుల నుంచి సహా మనకున్న ఆస్తుల గురించి కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆ బాధ్యతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంది. దానిలో అనేకమైన అంశాలను పొందుపరచడానికి వివిధ సెక్షన్ల కింద వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆస్తులను వివరించే కాలంలో ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో 18 సంవత్సరాల పిల్లవాళ్ళందరూ కూడా లోపడున్న పిల్లవాళ్ళందరూ కూడా నా పైన డిపెండెన్స్గా చూడించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ ఒకవేళ మా అబ్బాయి ఉన్నాడు 25 దాటిపోయిండు, ఆయన జాబ్ చేసుకున్నాడు కాబట్టి నేను ఇప్పుడు డిపెండెంట్గా ఎకనామికల్గా కానీ ఏ రకంగా నా పైన డిపెండెంట్ కాదు అతను. కాబట్టి నేను చూపించాల్సిన అవసరం లేదు. ఇవాళ కేటీఆర్ గారి కుటుంబం వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు నేను ఎవరి దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే 2009 సంవత్సరంలో అఫిడవిట్ వేసిండో అదే మాదిరి 2010 సంవత్సరంలో వేసిండు, ఎలక్షన్లో పోటీ చేసిండు. 2009 సంవత్సరంలో నేనే ప్రత్యర్థిని, 2010 సంవత్సరంలో నేనే ప్రత్యర్థిని, 2014 సంవత్సరంలో నేను ప్రత్యర్థిని కాదు, 2018లో కూడా నేను ప్రత్యర్థిని, 2023లో కూడా ప్రత్యర్థిని. ఆయన ఎన్నికల అఫిడవిట్ తీసుకున్నట్టయితే ఏ ఒక్క అఫిడవిట్ కూడా పొంతన ఉండదు. ఇలా సరే 2009 అఫిడవిట్కు ఇప్పటికి చూసినట్టయితే ఆయన ఆస్తులు భారీగా పెరిగినాయి. ఇవాళ తర్వాత ఆయన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నాడో వాళ్ళ అబ్బాయి ఏదైతే ఇవాళ వాళ్ళ అబ్బాయి పేరు పైన ఆయన అఫిడవిట్లో తప్పులు చేసిండు, కొన్ని దాచిపెట్టిండని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ అబ్బాయి పేరు పైన కొన్ని భూములు కొనడం జరిగింది. ఆయన భూములు కొన్నప్పుడు అంటే మర్కూకు మండలం వెంకటాపురం అనే గ్రామంలో ఒక 4 ఎకరాల భూమి కొన్నాడు. దానికి 10,50,000 రూపాయలు ఆయన పే చేయడం జరిగింది. అంతేకాకుండా అదే ఎర్రవెల్లిలో 32 ఎకరాల భూమి కొన్నాడు ఇంచుమించు. దానికి ఒక 88 లక్షలు 89 లక్షలు దానికి పే, అంటే ఇంచుమించు ఒక 1 కోటి రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ. అది రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఆయన పే చేయడం జరిగింది. వాళ్ళ 18 సంవత్సరాలు నిండి 7-8 రోజులైన పిల్లవాడు అంతే ఆస్తి ఎక్కడి నుంచి సంపాదించినది ఒకటి. కాబట్టి దీన్ని అతను దాచిపెట్టిండు అనేది నా యొక్క వాదన. ఇది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన అఫిడవిట్లో ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి 2018 సంవత్సరంలో ఒకవేళ వాళ్ళ అబ్బాయిని 2018 సంవత్సరంలో ఉన్న అఫిడవిట్లో వాళ్ళ అబ్బాయిని ఒకవేళ ఆయన డిపెండెంట్ కింద చూపించినట్టయితే అప్పుడు అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ యాక్ట్ కింద ఆయనకి ఎంత ఆస్తులు ఉన్నది కూడా చూపించాల్సిన బాధ్యత తన పైన ఉంది. అవన్నీ కూడా నేను ప్రశ్నిస్తూ అతని ఎన్నిక చెల్లనేరదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో దానికి లోబడి ఆయన ఎలక్షన్ అఫిడవిట్ను సబ్మిట్ చేయలేదు. కాబట్టి తను సబ్మిట్ చేసిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయి కాబట్టి అటువంటి ఆక్షేపణ నేను తీసుకున్నాను. అది కోర్టు వారి పరిధిలో ఉంది. నేను చేసిన ఆక్షేపణ తప్ప ఒప్ప దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటాను అనేది ఇవాళ కేటీఆర్ గారు తను వేసే జవాబులో ఇలా నేను వేసిన 4 వారాల నోటీస్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. దానికి నేను వేసిన ఆరోపణ ఏదైతే ఉందో ఆ ఆరోపణకు జవాబు తగిన రీతిలో జవాబు ఇచ్చి సమర్థించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఇప్పుడు నేను చేసిన ఆరోపణను వారు సమర్పించిన జవాబును విన్న తర్వాత కోర్టు కేసును అడ్మిట్ చేసుకొని ఇలా ట్రయల్ చేసే ఆస్కారం ఉన్నది. తప్పకుండా ఏదైతే ఆరోపణ చేసినో ఆ ఆరోపణ నేను చట్టానికి లోబడి
ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడి నేను ఆరోపణ చేసిన ఆయన ఎన్నిక చెల్లనేరదు. ఎందుకంటే అఫిడవిట్లు తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులో కూడా అనేకమైన కేసులు ఉన్నాయి. అలా తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి, ఆ డిస్క్వాలిఫికేషన్ అయితే నన్ను మీరు ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేయండి అని చెప్పి నా యొక్క ప్రేయర్లో కోరడం జరిగింది. అలా ఇంతవరకు కోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ అయినాయి. అది వారి యొక్క జవాబు వేసిన దాన్ని బట్టి కోర్టు దాన్ని అడ్మిట్ చేస్తుందా చేయదా అనేది తర్వాత పరిణామం ఉంటుంది. 2018 అఫిడవిట్లో కూడా హిమాంశుకు సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా పొందుపరచలేదు అంటారు. అప్పుడు మీరు ఏం క్వశ్చన్ చేయలేదని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఒక ఇది రైట్ చేస్తారు. ఇప్పుడు 2018వ సంవత్సరాన్ని ఆయన ప్రొడ్యూస్ చేసిండా చేయలేదా అనేది పక్కన పెట్టినట్టయితే, నేను ఇవాళ ఏమంటున్నా, ఆయన కొడుకు పేరు మీద ఆస్తులు 2023వ సంవత్సరంలో కొన్న ఆస్తులు. అప్పుడు ఆయన పేరు మీద ఆస్తులు లేవు. కాబట్టి ఈ ఆస్తులకు ఆధారాలు ఏంటి చూపించమని నేను అంటున్నాను. ఇవాళ 2018లో నేను క్వశ్చన్ చేయకుంటే 2023లో క్వశ్చన్ చేద్దాం లేదు కదా ఇక్కడ. ఇవాళ అప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఈ తప్పును కూడా క్వశ్చన్ చేయొద్దు అని అనడం తప్పు కదా. గత ప్రభుత్వంలో కూడా చూసాం, 2 ఎమ్మెల్యేల పైన ఇదే ఆరోపణలు వచ్చాయి. ఒకటి కొత్తగూడెం సంబంధించి జలగ వెంకట్రావు మీద, కానీ మహబూబ్ నగర్ సంబంధించి శ్రీనివాస్ గౌడ్ మీద, వాళ్ళిద్దరికి డిస్క్వాలిఫై అయింది. తర్వాత ఒకరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆ తరహానే ఇది కూడా ఈ కేసు కానీ పరిగణించాల్సి ఉంటుందా? వాస్తవానికి చెప్పాలంటే ఎలక్షన్ పిటిషన్స్ అన్నీ కూడా 6 నెలల లోపల కోర్టు వాళ్ళు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ కేసులన్నీ కూడా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే 4 సంవత్సరాల పాటు కూడా 3 సంవత్సరాలు దానిపైన అప్పీల్ పోయేసరికి కూడా పుణ్యకాలం అయిపోద్ది అనేది ఇలా సమాజంలో ఉన్న ఒక మాట. కానీ న్యాయమే కదా. ఇప్పుడు 4.5 సంవత్సరాలలో వచ్చినా న్యాయమే. అది చట్టపరంగా తప్పు అని చెప్పింది అయితే చెప్పారు కదా వాళ్ళైతే చట్టపరంగా తప్పు అని చెప్పి. ఇలా వాళ్ళ టర్మ్ అయిపోవచ్చు 5 సంవత్సరాలు. అయిపోయినంత మాత్రాన వాళ్ళు తప్పు చేయలేదని కాదు కదా, తప్పు చేసిందని కోర్టు అయితే నిర్ధారించింది కదా. మరి అప్పటికైనా వాళ్ళు మళ్ళీ మనసును మార్చుకొని ఇటువంటి యొక్క చిల్లర వేషాలు వేయవద్దు, ఇలా మన చట్టానికి లోబడి మన యొక్క అఫిడవిట్లు మనం పొందుపరచాలని చెప్పి ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి. ఇవాళ ఇలా నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, తప్పకుండా ఒక చట్టాన్ని మనం గౌరవించినప్పుడే ప్రజలు మనల్ని గౌరవిస్తారు. నిజంగా కూడా మీకు నమ్మకం ఉన్నట్టయితే, ప్రజాస్వామిక వ్యవస్థ పైన నమ్మకం ఉన్నట్టయితే, ఇలా ఏదైతే కమిషన్ను ఎల్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషన్ను ఎలక్ట్రిసిటీ ఇర్రెగ్యులారిటీస్ను చేయడానికి కమిషన్ వేసినారు, దాని చట్టబద్ధత గురించి అక్కడనే ప్రశ్నించాలి. నీకు చట్టబద్ధత లేదు నీ యొక్క కమిషన్కి అని చెప్పి వారిని కూడా సమర్పించాలి. లేదంటే కోర్టులలో క్వశ్చన్ చేయాలి. ఆయన్నే అందులో రాశాడు కేసీఆర్ గారు. ఏమని రాశారు? ఈఆర్సీ ఇచ్చిన జడ్జిమెంట్ మీద రివ్యూ చేయడానికి వీల్లేదు, ఇది కాశీ జ్యుడిషియల్ అథారిటీ అని చెప్పి రాయడం జరిగింది. ఆయన మరి నిజంగానే దాన్ని ఎక్కడ వేయాలి? ఆయన ముందన్న ఇచ్చే అఫిడవిట్లో వేయాలి, లేకుంటే కోర్టులో, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో వేసుకోవాలి. అక్కడ ఎందుకు వేయలే మరి? ఆయన వేయకుండా కేవలం ఒక ప్రచారంలో భాగం. ఎప్పుడు జనంలో మేము ఉండాలి, మా మీద సింపతి రావాలి. జనమందరూ కూడా, తెలంగాణ జనమందరూ కూడా వాళ్ళని చీకొట్టినరు, చీత్కరించారు ఆల్రెడీ. ఇప్పటికి కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అనేకమైన అవాకులు చెవాకులు వేలినరు. అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, మనిషికో దిక్కు అవాకులు చెవాకులు వేలిండి. ఇలా నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, పెద్ద ఆయనకు పెద్ద మీద దెబ్బతిన్నది, చిన్న ఆయనకు చిన్న మీద దెబ్బతిన్నది, ఆ మధ్యలో పొడుగు ఉన్న ఆయనకు మోకాళ్ళకి పోయింది ధమాకని చెప్పి. ఇలా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు. ఇలా లేనప్పుడు కూడా ఇంకా మేము కింద పడ్డా మీద పడ్డా మేమే అన్నట్టు ఇలా కేవలం ప్రచారం కొరకు, ఇలా పబ్లిసిటీ కొరకు వాళ్ళు చేస్తున్న తతంగమే తప్ప ఇంకోటి కాదు. ఇలా ప్రజలు డెఫినెట్గా రాజకీయంగా నేను ఉన్నప్పుడు రాజకీయంగానే నేను చేస్తుంటా. ఆ ఆరోపణ తప్ప కాదని నీ యొక్క రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీపైన ఉంటుంది తప్ప ఇలా అరిచి గగ్గోలు పెట్టి ఇలా లొట్టి మీద కాకు మీద అరుస్తుంటే మాత్రాన మునిపే కాకులు అవి అరుస్తూనే ఉంటాయి. అవి ఆయనలో కళ్ళు దాగిన కాకి మాదిరి ఎందుకు అరుస్తాడు? ఆయన వచ్చి ఏమైనా ఉంటే కోర్టులో జవాబు చెప్పుకోవాలి. మొన్న కూడా చెప్పిండు, ఏదో ఫోన్ ట్యాపింగ్ మీద నేను ఉంటే నేను ఇది చేస్తా అని చెప్పి నాకు లీగల్ నోటీస్ ఇచ్చిండు. పరువు నష్టం, ఆయన కదా పరువు ఉన్నట్టు నేను ఆయన పరువు తీసినట్టు పరువు నష్టం దావా చేస్తా అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చిండు. దానికి నేను ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చిన, మళ్ళీ కుక్కిన పెంతగా అట్లనే పడి ఉన్నాడు. ఇలా ఎందుకు అనవసరంగా? ఇప్పుడు నిజంగా చట్టం గురించి తెలవాలి. ఒరినంత మాత్రాన ఇలా మైక్ ఉంది కదా అని చెప్పి ఒరినంత మాత్రాన ప్రజలు ఎప్పటికి నమ్ముతారా? ఒకసారి నమ్మించగలుగుతాం, రెండోసారి నమ్మించగలుగుతాం, మూడోసారి నమ్మిస్తావు. నువ్వే అందరు నమ్ముతారనుకుంటే బొక్కపూర్లో పడగొట్టిరుగా నిన్ను. బొక్కపూర్లో పడగొట్టి నేను ఇలా బండకేసి కొట్టినప్పుడు కూడా ఇంకా నీకు ఇంగిది జ్ఞానం లేకుండా నువ్వు ప్రవర్తిస్తే ఇలా నీకు ప్రజలు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. ఇవాళ మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైంది? అలా ఎక్కడ డిపాజిట్లు రాలే మీకు.
అయినా ఇంకా కూడా మీరు బుద్ధి జ్ఞానం మార్చకుండా ప్రజలనే మార్చాలి, మేము ప్రజలు తప్పు చేసిందని చెప్పిన ధోరణిలో మీరు మాట్లాడుతుంది ఇవాళ. ఆయన్నే మెచ్చుకున్నాడు అనేక సందర్భాలు. ఆంధ్ర ఓటర్లు చాలా విఘ్నులట, చేసిన ఆడ కూడా విజ్ఞత తెలిసింది కదా ఇవాళ. ఆంధ్ర ఓటర్లు విజ్ఞత కూడా చూపించిన వాళ్ళు ఇవాళ. తెలంగాణ ప్రజలు లంగలు, ఆంధ్ర వాళ్ళు గొప్పలని చెప్పిండు మొన్నదాకా. ఈయన తెలంగాణ బిడ్డన మరి ఆంధ్ర బిడ్డన కూడా మాకు అర్థం కాదు ఇలా. ఇలా పూటకో మాట పేటకో మాట మాట్లాడే తుపాకీ రామలు తిరగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఇలా. అయ్యో అయ్యో పెద్ద తుపాకీ రాముడు అయితే కొడుకు అంతకే జుట్లకి వెళ్ళిండు, ఆయనకు అయ్య సేరైతే ఆయన సవ్వా సేరైలు ఇండియాల. ఇలా ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ. తప్పకుండా రాజకీయంగా ఉన్నప్పుడు నేనేం సన్యాసిని కాదు, నేను రాజకీయ నాయకుడినే. రాజకీయంగానే నేను నీ మీద అనేకమైన అది చేస్తున్నాను. నువ్వు చేసిన తప్పుల్ని చెప్తున్నాను నేను ఇలా. ఇది తప్పు కాదు, నేను కరెక్ట్ అని నువ్వు సమర్థించుకోవాలి. నువ్వు కోర్టులో నేను కేసు యొక్క నిలబడినప్పుడు, నా కేసు నిలబడినప్పుడు నువ్వు మాట్లాడే అర్హత నీకు ఉంటుంది ఇలా. ఇలా నేను చేసినప్పుడు ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం చేసిన, నాకు అనుమానం ఉంది, నా అనుమానాన్ని నివృత్తి చేయండి అని చెప్పి నేను కమిషనర్ గారికి నేను నా యొక్క విజ్ఞప్తి చేయడం జరిగింది అలా. దానిపైన అంటే చట్టంలో నాకు ఎటువంటి హక్కు లేదా, నేను ఈ భారత రాజ్యాంగంలో నాకు ఇచ్చిన హక్కు లేదు. సామాన్యుడికి అనేకమైన హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో చాలామంది అనుకుంటున్నారు కావచ్చు ఇవాళ, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఇవాళ, సామాన్యునికి ప్రశ్నించే హక్కునిచ్చింది. సామాన్యునికి హక్కులు ఉన్నాయి. ఇలా మీరు ఏదైతే మీరు అధికారం అనుకుంటున్నారో అధికారం కాదు, అది నీ బాధ్యత. భారత రాజ్యాంగం ఒక గొప్పతనం ఏంటంటే బాధ్యతలేమో ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇచ్చింది, ఇలా హక్కులేమో మాకిచ్చింది సామాన్యునికి. నేను సామాన్య మానవుణ్ణి, నా హక్కును నేను ఉపయోగించుకుంటున్నా. నాకు అనుమానం ఉంది, ఆ అనుమానాన్ని నివృత్తి చేయండి అన్న నేను. ఆ నివృత్తి చేయడానికి నువ్వు ఎట్లా అడ్డం పడుతున్నావు అంటే నాకు కనీసం ఇలా సిపి గారి దగ్గరికి పోయి, కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోయి నా రిప్రజెంటేషన్ ఇచ్చే హక్కు కూడా నాకు లేదా ప్రజాస్వామ్యంలో. నేను ఇచ్చింది కేవలం రిప్రజెంటేషన్ మాత్రమే. దానికే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఉనుకున్నట్టు ఇటెగిరి అటెగిరి ఎగిరెగిరి పడి ఇలా నిప్పు మీద ఉప్పు మాదిరి ఎగిరి ఏమైంది, ఉప్పు ఎగిరితే ఎంత దూరం పోతే గానే పడుతుంది. మళ్ళీ ఈయన పని కూడా గంతే అయింది. పెద్ద నోటీస్ ఇచ్చి నాకేదో నువ్వు నీకే ఉందా తెలివి మాకు లేదా, ఏదో సాగు తప్పి కన్నులు ఒట్టపోయినప్పుడు ఏదో అప్పుడు అయినావు, మీ అయ్య పుణ్యాన్ని నువ్వు అయినవి ఇవ్వాలా. అయ్య పుణ్యాన్ని అయినంత మాత్రాన దానికి ఎగిరిపడితే ఎవడుకుంటాడు, ఇలా ప్రజలు బుద్ధి పెప్పుతారు. ఇలా ఆఖరికి వస్తే నీ పరిస్థితి ఎంత దిగజారిందంటే ఓట్లు కొనుక్కోసిన పరిస్థితికి వచ్చింది. ఇలా నువ్వు ఓటుకు పైసలు వంచాల్సిన పరిస్థితి నీకు ఏర్పడ్డది. ఇలా కేకే మహేంద్ర అనేటువంటి జీవితంలో మందు వంచలే పైసలు వంచలే, ఉత్తర ప్రగాలు పలికినావు నువ్వు. అప్పుడు నేను మందు వంచా పైసలు వంచా అని చెప్పి రారా బిడ్డ, నువ్వు కరెక్ట్ నువ్వు నీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డవైతే ఇద్దరం కలిసి అక్కడ ప్రమాణం చేద్దాం రా అని చెప్తే రాలే. నేను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ నిన్ను. కేవలం గదే చూయించుకుంటా కొన్ని రాయడానికి కొన్ని పత్రికలు ఉన్నాయి వాళ్ళయనటి, కూయడానికి కొన్ని మైకులు ఉన్నాయి వాళ్ళయనటి. కాబట్టి వాటిని పెట్టుకుని ఆ ప్రచార మాధ్యమాలను పెట్టుకొని నువ్వు ప్రయత్నం చేయాల్సిందే తప్ప తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముమ్మానికి కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఇవాళ. ఎందుకు బీఆర్ఎస్ నేతల పైనే ఎక్కువగా ఈ అఫిడవిట్ తప్పుడుగా సమర్పిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి? గతంలో కూడా చూస్తాం కదా మనం. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా చూసినట్టయితే, వాళ్ళ చరిత్ర చూసినట్టయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన వాళ్ళు. తెలంగాణ ఆత్మతోని పరిపాలించాల్సిన వ్యక్తులను వాళ్ళందరూ కూడా పక్కన పెట్టినారు. ఎందుకంటే కేసీఆర్ చరిత్ర చూసుకోండి, వీళ్ళకి అక్కడ ఆ పార్టీలో ఉన్న వాళ్ళ చరిత్ర తీసుకోండి. అక్రమంగా అర్జన చేసింది ఇలా. ఓవర్ నైట్లో ఒక్కొక్కరు కుబేరులు అయిపోయింది ఇలా. ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు ఇలా, ఏం రాయన్నో తెలియదు ఇలా. ఇవన్నీ చేయకుండానే ఈ అఫిడవిట్లలోని తప్పులు రాయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఒక మొనార్క్ టైప్ ఆయన ఈ రాష్ట్రాన్ని ఒక నియంతృత్వ ధోరణిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండు. అక్కడ ఉన్న వాళ్ళ వంది మాగదులు ఎవరైతే భజన పనులు ఉంటారో వాళ్ళు కూడా ఆయనే తింటే ఏమంటారు, మన కుక్కకో బొక్కేసినట్టు వీళ్ళగా మనిషికో బొక్కేసుకుంటే వేయండి. అసలు ఆయన దోసుకున్నాడు, ఇలా కొసరిన్లోకి వేసింది ఇలా. వీళ్ళు కూడా ఓవర్ నైట్లో అగర్భ శ్రీమంతులు అయిపోయింది ఇలా. ఆయనేమో మొత్తాన్ని గున్ని కొట్టి గుళ్ళె లింగాన్ని ఆయన కొడితే గున్ని వీళ్ళు కొట్టిండ్రు ఇలా. వీళ్ళందరూ కూడా ఏమేమి రాయనో ఎక్కడ రాయనో వాళ్ళకే తెలియదు పాపం ఇలా. తెలియక రాస్తే ఇవన్నీ కూడా తప్పులు జరిగినాయి కాబట్టి వాళ్ళు అఫిడవిట్లలో తప్పులు చేస్తారు ఇలా. చేసినప్పుడు మేము అందరం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలా. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దానిలో అనేక మంది మేధావులు ఉన్నారు ఇలా. ఇవాళ ఆ మేధావుల యొక్క సమ్మేళనం కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు అండగా ఉండే పార్టీ. ఇవాళ కూడు గూడు గుడ్డ అనేది ఈ ప్రజలకు అవసరం అని చెప్పి, వైద్యము విద్య ఈ ప్రజలకు అవసరం అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా చదువుకోవాలని చెప్పి అంగన్వాడీ స్కూళ్ళ నుంచి మొదలుకుంటే పనికి ఆహార పథకం వరకు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా
ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనికి ఎంతోమంది మేధో సంపత్తిని ఇచ్చింది. ఇలా మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుని చూసినా ఇవాళ ఒక మేధావి అయి ఉంటాడు. ఇలా సోకాళ్ళ మేధావులు కొంతమంది ఈ దేశాన్ని 10 సంవత్సరాల నుంచి పరిపాలించుకుంటూ వచ్చిండ్రు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్మించిందో, నిర్మాణం చేసిందో, ఇక ఈ దేశ భవిష్యత్తు కొరకు, ప్రజల భవిష్యత్తు కొరకు ఆస్తులను కాపాడుకుంటూ వచ్చిందో, ఆస్తులను నిర్మాణం చేసుకుంటూ వచ్చిందో, వాటిని అన్నింటి కూడా అమ్ముకుంటూ వస్తున్న పార్టీ ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులను కూడబెడితే అన్ని ఆస్తులను తగిలబెట్టిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా. ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా. కానీ వాళ్ళ అఫిడవిట్ ఎట్లా రాస్తారు? ఇంకా వాళ్ళ అఫిడవిట్లలో ఏముంటుంది? అలా ఇలా నువ్వు పంచభూతాలలో దేన్ని కూడా వదలకుండా అమ్ముకున్న పార్టీ, దోచుకున్న పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ. అలా దేన్ని కూడా వదలలే. గాలిని, నీరును, ఇసుకను, ఇలా పుట్టను, తెట్టెను, తేనె తుట్టెను, నీళ్ళలో ఉన్న చేపను దేన్ని వదలలే వీళ్ళు. ఆఖరికి వస్తే ఇవాళ నిన్న మొన్న చూసిన ఫోన్ ట్యాపింగ్లలో ఇలా ఫోన్లు ట్యాపులు చేసి ఇలా కొంతమంది, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ కొంతమంది ఎవరైతే పెద్ద పెద్ద హీరోయిన్లు వాళ్ళని కూడా వాడుకున్నారని చెప్పిన అయినా వీళ్ళంతా నీచంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇలా. సో ఇది కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ పైన నాకు వ్యక్తిగతమైనటువంటి వైరాలు ఏం లేవు, రాజకీయంగా ఆయన చేసినటువంటి తప్పులు మాత్రమే నేను ఎత్తి చూపుతున్నాను. నా కోవలేకే ఇప్పుడు ఆయన సమర్పించినటువంటి అఫిడవిట్ పైన నాకు అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా నేను కోర్టుకు వెళ్ళానని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.